ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా లేకపోతే స్పెషల్ ఒకేషన్ ఏదైనా ఉన్నా కానీ మనకి తెచ్చే స్వీట్ బ్రెడ్ హల్వా. సో ఇవాళ మన బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఇవాళ మేము చూపించేది కొంచెం స్వీట్గా జ్యూసీగా అలాగే కలాకాని వేసి చాలా టేస్టీగా ఎలా చేయాలో అలాగే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నామండి. ఇది మనకి చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ కూడా. సో దానికోసం అయితే మేము ముందుగా ఇక్కడ ఒక మిల్క్ బ్రెడ్ తీసుకున్నామండి ప్యాకెట్. ఇక్కడండి మేమైతే ఇక్కడ ఫస్ట్ 4 స్లైసెస్ తీసుకున్నాము. ఇవైతే ఒక 2 మెంబర్స్‌కి సరిపోయేంత వస్తదండి. సో మేమైతే ఇప్పుడు క్వాంటిటీ అలానే చెప్తున్నాము. దానికోసం మేము 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా! దీన్ని 4 పీసెస్‌కి వచ్చేటట్టు కట్ చేసుకుందామండి. ఇదిగోనండి ప్రతి ఒక్క స్లైస్ 4 వచ్చేటట్టు మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇంక మనం ఇలానే విడదీసుకొని ఎండబెడతామండి. ఇది ఒక 1-2 అవర్స్ ఇలా ఎండడం వల్ల ఎక్కువ ఆయిల్ అయితే కన్జ్యూమ్ చేయదండి. తక్కువ ఆయిల్ అవుతది కొంచెం ఎండిపోవడం వల్ల. అందుకని మేము ఇక్కడ ఇలా ఎండబెడుతున్నాం. ఒకవేళ మీకు ఇన్‌స్టాంట్‌గా కావాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి. కానీ ఇలా అయితే మాత్రం ఆయిల్ తక్కువ పడతదండి. సరే అండి. ఇంక ఇప్పుడైతే దీన్ని మనం ఇలా ఫ్యాన్ కింద కొంచెం సేపు ఎండనిద్దాం. ఇగోండి మేము ఇప్పుడు ఇది ఒక 3 అవర్స్ ఇలానే ఎండబెట్టాము. చూసారు కదా! చూసినా గాని ఈ గట్టిగా గూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో మనకి ఆయిల్ కొంచెం తక్కువే పడతదండి. మనం దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇగోండి మనం బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికని ఆయిల్ పెట్టుకున్నాము. ఇది వేడిగా అయిన తర్వాత ఇంక మనం బ్రెడ్ ఏసుకోవడమే అండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడిగా అయిందండి. మనం బ్రెడ్ వేపుకుందాం. ఇది 2 సైడ్స్ కాలేటట్టు మనం ఇలా ఫ్లిప్ చేసుకుంటా ఉండాలండి. ఇగోనండి మనకి ఇప్పుడు చూసాం కదా! కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు ఇంక మనం దీన్ని తీసేయడమే అండి. ఇంగోనండి మనం బ్రెడ్ అంతా వేపుకున్నాము. ఇగోనండి మనం ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వాలోకి కావాల్సిన జీడిపప్పు వేపుకోవడానికి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నామండి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం జీడిపప్పు వేసుకుంటున్నామండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇగోనండి మన జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసినాయి కదా! ఇంక ఇవి వేగినట్టే. మనం వీటిని తీసుకొని ఒక కప్‌లో పెట్టేసుకుందామండి పక్కన. ఇప్పుడు అదే పాన్‌లో మేము పంచదార వేస్తున్నామండి. మేమైతే తీసుకున్న 4 స్లైసెస్ బ్రెడ్‌కి ఒక 100 గ్రాముల పంచదార వేస్తున్నాము. మాకు ఆ 100 గ్రాములు ఈ కప్‌లో పట్టినాయండి. మేము అదే కప్‌లో ఇప్పుడు వాటర్ కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పంచదార కరిగేంత వరకు ఇలానే వేసుకుందామండి. ఇగోండి ఇప్పుడు మన పంచదార కరిగింది. దీన్ని ఒకవేళ మనం అలా తీసి కొంచెం అలా పట్టుకున్నా గాని కొంచెం బంకగా తగిలితే మన పంచదార బాగా అయినట్టండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్‌ని దీంట్లో వేద్దామండి. ఇప్పుడు ఈ బ్రెడ్ కొంచెం మెత్తబడడానికి ఒక 2 మినిట్స్ దీని మీద మూత పెట్టేసి అందులోనే ఉంచుదామండి. ఆ పాకం కూడా బ్రెడ్‌కి బాగా పట్టిద్ది. ఇగోండి ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయింది. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాము. మన బ్రెడ్ కొంచెం మెత్తగా అయినాయో లేవో. ఇగోండి మనం ఒకసారి బ్రెడ్ మీద అలా నొక్కి చూస్తే మెత్తగా అయినాయండి. ఇగోండి మెత్తగా అయినాయి గదా! ఇవి కొంచెం మెత్తగా ఉండి కొంచెం దగ్గర కొంచెం గట్టిగా అలా బ్రెడ్‌గా తగులుతా ఉంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. మేమైతే ఈరోజు అలానే చేద్దాం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ మెత్తగా అయింది. కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఇంక మనం మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇదంతా కొంచెం నుజ్జుగా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవడమే అండి. ఈ పీసెస్‌ని కొంచెం చిన్నగా బ్రేక్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇగోనండి మనం ఇలా చేసేసుకున్న తర్వాత మేము ఒక 3 యాలుక్కాయలు తీసుకున్నామండి. వాటిని కొంచెం దంచేసి వేస్తున్నాము. దాన్ని కూడా కొంచెం కలుపుకుందాం. ఇలా యాలుక్కాయలు వేయడం వల్ల దానికి మంచి ఫ్రేగ్రెన్స్ అవన్నీ వస్తదండి. దీని యొక్క టేస్టే కొంచెం వేరుగా ఉంటది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేస్తున్నామండి.
అలాగే కొంచెం పుచ్చకాయ విత్తనాలు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు దీనంతటిని బాగా కలుపుకుందామండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోనే బాదం పప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోనే మేము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలాకాని వేస్తున్నామండి. ఒకవేళ మీకెవరికైనా ఈ కలాకాని రెసిపీ కావాలంటే మేము ఆల్రెడీ ఇక్కడ పైన పెడుతున్నామండి. మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు ప్రాసెస్‌ని. ఇంక మనం ఈ కలాకాని కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవడమే అండి. ఒకవేళ మీకు కలాకానితో ఇష్టం లేదనుకుంటే మనం డైరెక్ట్‌గా ఇంకా ఇలా కూడా తినేయొచ్చండి. కాదు మాకు కలాకానితో నచ్చిద్దనుకున్న వాళ్ళు కలాకాని వేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో ఈజీగా అయిపోయింది గదా! మనం ఇప్పుడు దీని మీద ఫైనల్ టచ్ కోసం అని జెప్పేసి కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇలా స్వీట్స్ అన్నీ మనం ఏ స్వీట్ చేసినా అయిపోయిన తర్వాత లైట్‌గా ఇలా నెయ్యి వేసుకుంటారు. ఫినిషింగ్ టచ్ కోసమని. ఇంతే అండి. ఇంక మనం చేసుకున్న బ్రెడ్ హల్వాని మనకి కావాల్సిన బౌల్‌లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు గదండీ! చాలా ఈజీగా అయిపోయింది. మాకైతే రెసిపీ ఒక 15 మినిట్స్ మాత్రమే పట్టింది. సో, ఇది మీరు కూడా ట్రై చేయండండి. మీకెలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నుంచి ఇలాంటి వీడియోస్ చాలా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.